నిజంగా నిజాన్ని మాట్లాడాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ నిజం మాట్లాడుతుంటే మా పైన ఎన్నో నిందారోపణలు మా కమ్యూనిటీలోకి వెళ్ళి ఇన్ని రోజులు మీరు చెప్పారు కదా, అరే మిమ్మల్ని అడుగుతున్నా, ఇన్ని రోజులు మీరు చెప్పారు కదా బాధితులు ఎక్కడ అని మీరు చెప్పారు కదా బాధితులు. ఇగో అసలైన మధు దగ్గర పనిచేసిన క్యాషియర్ కమ్ డ్రైవర్ కమ్ పనిచేసేటైనే మధు దగ్గర పనిచేసేటైనే రమేష్. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నాడో ఇంకో మిత్రుడు రమేష్. ఇగో ఇక్కడి నుంచి వచ్చిన నా అమ్మ శిల్పా గారు, ఇగో అక్కడి నుంచి వచ్చిన వీళ్ళందరూ మీరు ఒకసారి నిలబడండి. మీరు బాధితులు, ఓన్లీ బాధితులు నిలబడండి. వీళ్ళందరూ మీరు ఎక్కడ ఇన్ని రోజులని మీరు చెప్పింది కదా, ఎక్కడ అన్నారు కదా, వీళ్ళందరూ బాధితులు ఇవ్వాలి. అడిగేటోళ్ళు నీకు నేను చెప్తున్నా. ఇక మంగ్లీ గారి గురించి వస్తాను. మంగ్లీ గారి గురించి నేను పదే చెప్పాను. మంగ్లీ గారికి దీనికి సంబంధం లేదన్నది ఒకసారి ఈ ఆడియో కూడా వినండి. చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధునాయకు మా కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా నన్ను నా తమ్ముడు శివ మాట వాస్తవమే. అతను చేసిన వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారం. మంగ్లీ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర అసలు మధు అనేటోడే నాకు ఎవరో తెలియదు అన్నది ఫస్ట్ మీటింగ్ లో. రెండోసారి ఫస్ట్ ఏమో నాకు తెలియదు అన్నది. దాని తర్వాత రెండోసారి కూర్చొని క్లారిటీ ఇచ్చుకున్నది. ఏంటిదని, మధుతోని మా కమ్యూనిటీ మీటింగ్ లో కలిసిన వాళ్ళు బాగానే ఉంది. మంగ్లీ గారు ఇక్కడ ఉన్నది ఎవరండి? ఈ ఫోటో దీంట్లో ఉన్నది ఎవరండి? మా పైన నిందారోపణల. ప్రతి ఒక్కరు మా గురించి అవాకులు చవాకులు పేరుస్తాడా? నిజానికి బయట పెట్టండి అన్నారు కదా. ఇక నేను దీనికంటే నిజాన్ని నేనేం మాట్లాడలేను. ఇగో బాధితులు ఎంతెంత ఇచ్చిందనేది ఇవన్నీ ప్రాంసరీ ఓట్లు. ఇదంతా ప్రాంసరీ ఓట్లు. వీళ్ళంతా మధు బాధితులు. వీళ్ళంతా ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది కదా. ఇది ఏంటి? ఇంకా రమావత్ హనుమ 81,20,000 దాని తర్వాత రమావత్ నగేష్ 15,84,000. రమావత్ పీక్య 34,39,000. రమావత్ చందా సన్ ఆఫ్ కీరియా 34,40,000. ఇట్లా ఇవన్నీ ఇన్ని కాపీలు ఉన్నాయండి. ఇవి 1, 2, 3 కాదు. ఇవి ఒక్క బాధితుల దగ్గర అనేక ఖండాల నుంచి వచ్చింది. సిగ్గుపడాలి కదా. ఇప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి కదా. మంగ్లీ గారికి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, నేను మంగ్లీ గారి పైన ఏమంటున్నంటే తెలియదు అన్నావు, నాకెవరో సంబంధం లేదన్నావు. ఫోటోలు బయటకు వచ్చినాయి. మీతోని మిమ్మల్ని కారు ఎక్కించుకున్న వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. నేను కూడా మీకు ఇప్పుడు ఏమంటలేను. నాతోని ఎందుకు అబద్ధాలు ఆడి నువ్వు అంటున్నాను. నిజాలు బయటికి రావాలి కదా అంటున్నాను. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తాను. అరే నాకు లైవ్ నడుస్తుంది. మినిస్టర్ గారి మనవడైన, కర్ణాటక మినిస్టర్ గారి మనవడైన 80 లక్షల రూపాయలు ఇచ్చింది కూడా నేను నా మొబైల్లో లైవ్ నడుస్తుంది కాబట్టి అది కూడా నేను మీడియాకి ఇస్తున్నాను. ఒక మాట చెప్పి నేను ఇక బాధితులతో మాట్లాడిస్తా. చాలా మంది అంటున్నారు గిరిజన
నీ పేరు? నీ పేరు? అమ్మ నీ పేరు? గుర్రశిల్ప. అన్న నీ పేరు? రమా పిక్కన. తమ్ముడు నీ పేరు? ధనవత్ శివ. నీ పేరు? మెజారిటీ మోసపోయింది లంబాడి బంజారా బిడ్డలే. మొదటి నుంచి నేను మొత్తుకుంటున్నా. నేను విజయవాడలో ఉన్నా. మమ్మీ గారు నీకు ఆ రోజు చెప్పిన మీరు నాకు కాల్ చేసేటప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి అన్నా. మధు నీకు తెలుసా అంటే తెలియదు. ఇవన్నీ సాక్ష్యం కాదా? ఇది సాక్ష్యం కాదా? మధ్యలో ఉన్నది ఎవరు? ఇంకా ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి గురించి మీకు చెప్తే కళ్ళు నిక్కరపోతాయి. ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్కటి చూడండి, నిజాలు బయటకు వస్తాయి. నిజానికి బలం ఎక్కువ. అరే నీకే చెప్తున్నా, నిజానికి బలం ఎక్కువ. నీ పేరు తీసుకునే ఆ స్థాయి కాదు మీది. నిజానికి బలం ఎక్కువ, నిజాయితీకి పొగరు ఎక్కువ. నిజాయితీతో ఉన్నాం కాబట్టే ఇవాళ ఈ విధంగా ఉన్నాం. సో నేను ఒకటే చెప్తున్నా, మోసపోయింది మీరు ఇలా విక్టిమ్ కార్డు వాడకండి దయచేసి. యావత్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలారా ఒకసారి గమనించండి. కేవలం విక్టిమ్ కార్డు వాడుతున్నారు. ఆ విక్టిమ్ కార్డు వాడకండి. ఇక్కడ ఉన్నది మొత్తం లంబాడి బిడ్డలే, బంజారా బిడ్డలే. చాలా క్రాఫ్ట్ చేస్తున్నాడు. నిజాలు బయటికి రావాలి, బాధితులకు న్యాయం చేయాలి. ఫస్ట్ ఆఫీస్లో శివచౌహాన్ వచ్చిండు 1 టైం. రెండో టైం ఇది ఒకటి అయిపోయింది. అది అక్కడ పైసలు ఇచ్చిన చెప్పేసిన కదా, అది అయిపోయింది. సెకండ్ టైము మధు, శివచౌహాను, ఇంకో అతను ఉన్నాడు, మధు అన్నాడు. నలుగురు ఉన్నారు. వీళ్ళు నలుగురు ఉంటే నేను 6 గంటలకే నేను ఆఫీస్ బంద్ చేస్తా. బంద్ చేసిన తర్వాత నా విష్ణు కాంప్లెక్స్ ముందలే నా రూము బంద్ చేసి 6 గంటలకు బంద్ చేసినప్పుడు 12 గంటలకు ఆయన వచ్చిండు. 12:30 ఆ టైంలో వచ్చిండు. అది ఇక్కడ మల్లెపల్లి ఆఫీస్ కాడికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసిండు. నేను ఏ టైం ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ నేను పైసలు ఇచ్చేది నేనే. మధుకు ఎవరు వచ్చినా కానీ నేనే ఇస్తా. ఫస్ట్ అయితే పైసలు నేనే ఇస్తా. కలెక్షన్ చేసిన పైసలు ఏ టైం వచ్చినా కానీ నేను లేచి వానికి ఆఫీస్ షటర్ తీసి నేనే ఇస్తా. 12 గంటలకు వచ్చిర్రు. మధు ఒక్కడే వచ్చిండు పైకి. కింద కార్లో మనుషులు ఉన్నారు. నేను చూడలే. నేను ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒకసారి లోపల పోయి రావాలి కదా. నేను పోయి లోపల నుంచి ఇట్లా తిరిగి వస్తున్నా. ఇది మన ఆఫీసే కదా, రోజు నేనే తిరిగే ఆఫీస్ నేనే పోయినా. షటర్ తీసినా, డోర్ ఓపెన్ చేసినా, లోపల పోయినా తిరిగి వస్తుంటే ఇటు నుంచి లిఫ్ట్ ఉంటుంది, ప్లస్ మనకు మెట్లు ఉంటాయి. మెట్ల నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఎవరు? మంగ్లీ అక్క నడుచుకుంటూ వస్తుంది. ఈ మాట ఆమె కూడా చెప్తా, ఇక్కడ బయటికి రావని చెప్పు. నేను చెప్తా ఆమెకు, నడుచుకుంటూ రాలేదా చెప్పు. ఆ మాట నేను ప్రూవ్ చేపెడతా. లేకుంటే ఆ 30 లక్షలు నేను ఇచ్చిన కదా, ఈ మధుకి ఇవ్వలే, ఈ శివచౌహాన్కి అది నేను వదిలేస్తా అంటున్నా కదా. అటు నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఏందన్నా మంగళన్న కూడా ఇక్కడ వచ్చింది అని అన్నా. అరే రమేష్, నీకు తెలుసురా, నీకు అన్నీ తెలుస్తాయి. కొన్ని రోజులు ఆగు, తర్వాత నీకు అన్నీ తెలుస్తుంది. నువ్వు ఎట్టయినా లోపలనే పని చేస్తున్నావు కదా, నీకు ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది నీకు క్లారిటీ వస్తుంది. కానీ ఎవరు చెప్పకు. ఇక్కడ కొన్ని డీలింగ్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లం ఉంటాయి, కొన్ని అన్నీ మేము చూస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం, మేము చూస్తామని అన్నారు. చుట్టాల కాడ పోయి పైసలు అడగొచ్చినామన్నా వడ్డీతోని. ఇంట్రెస్ట్ 2 రూపాయల వడ్డీతో తీసుకొచ్చినాం. మాకు 10 రూపాయల వడ్డీ ఇస్తామని అన్నారు. అయితే ఆ 11 లక్షలు మా సొంతం పైసలు ఇస్తే 6 నెలల ముందు ఇచ్చినాము. 11 లక్షలది 6 నెలలు మంచి వడ్డీ వచ్చింది, మంచిగా ఇచ్చిండు. మంచిగానే ఇస్తుండు కదా అని, రాజు నువ్వు ఇంకా పైసలు తీసుకురా, నీకు మంచిగా వడ్డీ కట్టిస్తా, మంచిగా పైసలు ఇస్తంటే ఇంకా మా కొడుకు ఇక్కడక్కడ తిరిగి 57 లక్షలు తెచ్చి ఇచ్చిండు సార్. 1 రూపాయి వడ్డీ కూడా తినలేము మేము ఇప్పటిదాకా. అయితే వాళ్ళు వచ్చి మా ఇంటికాడ వచ్చి ఏమంటారు, నీకు ఇచ్చినాం మేము పైసలు, మాకు తెచ్చి, లేకుంటే నీ ఇల్లు అయినాము, నీ కిడ్నీ అమ్ముతాం పా అని గుంజుతున్నారు సార్ మా వాళ్ళు వచ్చి. మేము ఇలా కాడ వాళ్ళ కాడ మా బంధువుల కాడ తెచ్చినాం మేము డబ్బులు. మాకు మళ్ళీ మేము మంచిగా ఉన్నవాడు చెడుగా అవుతాము, మా డబ్బులు మాకు ఇచ్చేయి అని మేము ఫస్ట్ నుంచి బతలాడిన. నేను ఇట్లా కాళ్ళ పడ్డా పోయి, నేను కింద పడ్డ మట్టి మీద పడి కాళ్ళ పడ్డా సార్. వండర్ల కాడ దొరికిండు ఒకసారి. వండర్ల కాడ దొరికితే చాలా మంది వచ్చి వదిపట్లోళ్ళు. నేను ఒక్కదాన్ని లేడుస్తున్నా. అందులో ఒక్కదాన్ని లేడుస్తుంటే కాళ్ళ పడ్డా పోయి, కాళ్ళ బడ్డి ఏడిచి కూడా నేను కాళ్ళ బడ్డి ఏడిచినా కూడా నాకు వీళ్ళు చూడకుండా వాళ్ళకి గుంజుకపోయారు, వదిపట్ల గుంజుకపోయారు. నాకు డబ్బులు ఇచ్చే సార్, మా పరిస్థితి బాగాలేదు, మాకు ఒక బిడ్డ పెళ్ళికి ఉంది, పెళ్ళి అవుతుందేమో డబ్బులు అని నేను ఇచ్చేసిన. అయితే ఇప్పుడైనా ఇచ్చేనా, ఎందుకు చేస్తున్నావు, నెల ముందు నుంచి అడుగుతున్నావు, ఈ డబ్బులు పోలేదు కాబట్టి నుంచి నెల ముందు నుంచి అడుగుతున్నావు, ఇచ్చే మా డబ్బులు మేము ఇచ్చేసినాం, జారిపోయింది మా డబ్బులు, కానీ మాకు ఇచ్చేసేయనా, నా బిడ్డ పెళ్ళికి ఉంది, ఇలా అడుగుతున్నారు, మళ్ళీ మేము పరిస్థితి బాగాలేక అయిపోతాం, మా ఆయనకు తెలియకుండా మేము మా కొడుకు చేసినాము,
మా ఆయన లోపల మాకు ఇంట్లో లొల్లి అవుతుంది అని అంటే కూడా మాట వినకుండా మాకు పట్టించుకోలేరు సార్ అసలు. అన్న నాది పలుగుతండ వద్దిపట్ల. నేను రమాత్ హన్ముకు నేను 45 లక్షలు ఇచ్చినాను. ఈ రమాత్ హన్ము మధుకిచ్చుండు, నా ముంగులో ఇచ్చుండు, మధుకిచ్చుండు. అది మల్లెపల్లి ఆఫీసులో జరిగింది, పైసలు అవి ఇచ్చినాము. అన్న 10 రూపాయలు మిత్తి ఇస్తా, నెలకి 10 రూపాయలు మిత్తి ఇస్తా మీకు. మీరు ఎన్ని రోజులు మీరు ఇట్లా మీరు ఆటో తోలుతారు హైదరాబాద్లో, మీరు కూడా మాతో పాటు రండి, మీరు కూడా ఇట్లా మీరు బాగుపడతారు, ఇల్లు కట్టించుకుంటారు, ప్లాట్లు కొంటారని చెప్తే మేము ఇచ్చినామన్నా. మా అక్క దగ్గర, మా బావ దగ్గర, మా చెల్లెల దగ్గర, మా అత్తమ్మ దగ్గర, వాళ్ళ దగ్గర అక్కడ ఒక 10 అక్కడ ఒక 5 మేము ఇట్లా అప్పు తీసుకొచ్చి మేము ఇచ్చినాం.